హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 7 చూసే ముందు పార్ట్ 6 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఎంటర్ అవుతాడు రిషి. రావడంతోనే ఒంటి మీద ఉన్న యాప్రాన్ తీసి పక్కన పడేసి తల నొక్కుంటూ, అత్త అర్జెంట్గా కాఫీ పెట్టివు, తల బద్దలైపోతోంది అని అన్నాడు. చిన్నల్లుడిని చూడడమే గబగబా వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చింది స్వరూప. రిషి అందరినీ చూసి, ఏంటి అందరూ ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు, నేనేమైనా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని అడిగాడు. దానికి ధరణి రిషి తల నిమురుతూ, నువ్వు వస్తే డిస్టర్బెన్స్ ఏంటి కన్నా, అదేం లేదు, అన్నయ్య పెళ్లి విషయం మాట్లాడుతున్నాను అని అంది. రిషి ఒక్కసారిగా ఎగిరి ధరణి పక్కన కూర్చొని ధరణి భుజాల చుట్టూ చేయి వేసి, నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావమ్మా, అన్నయ్య నైనా పేరు సూపర్గా ఉంటుంది, చాలా మంచి డెసిషన్ ఇది అని ధరణి బుగ్గకి ముద్దు పెట్టేస్తే ధరణి సీరియస్గా రిషి వైపు చూసి తన చుట్టూ ఉన్న చేతులు విడిపించి, నేను అన్నయ్యకి సంబంధం మాట్లాడుతున్నాను అంటే అన్నయ్యకి నయనకి పెళ్లి చేస్తానని కాదు అని తన ఫోన్లో ఉన్న అభినవ్య ఫోటో చూపించింది. ఆ ఫోటో చూసిన రిషి, ఈమె నయన ఫ్రెండ్ అభినవ్య కదా అని అడిగాడు. ధరణి, అవును, మీ అన్నయ్య పక్కన సరిజోడి, చక్కగా ఇద్దరు బాగుంటారు, ఇద్దరికి ఓకే అయితే వీళ్ళిద్దరే బెస్ట్ పేరు అవుతారు అని చెప్తున్న ధరణి మాటకి రిషి మొహం మాడిపోయింది. ఎవ్వరూ అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న నయన ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. ఎందుకో చిన్న బాధ. నెమ్మదిగా వేద్ తనని కొరికిన దగ్గర తడుముకుంది. కానీ వెంటనే ఆ ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చేసింది. తను ఆ గాయాన్ని తడుముకున్న క్షణం వేద్ చూపు నయనను దాటిపోలేదు. వేద్ మనసులో ఒక రకమైన సాటిస్ఫాక్షన్. రిషి కాఫీ తాగుతూ, అమ్మా, నాకు నయన అంటే ఇష్టం, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోతే వేద్ క్వశ్చన్ మార్క్ చూపుతో రిషిని చూస్తున్నాడు. ధరణి సీరియస్గా చూస్తూ, నయన నీకన్నా 2 నెలలు పెద్దది అని అంది. దానికి రిషి, సో వాట్, 2 నెలలు అనేది పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏమీ కాదు కదా, నాకైతే ఏజ్తో ఏం ప్రాబ్లం లేదు, అన్నయ్య పెళ్లితో పాటు నా పెళ్లి కూడా చేయండి అని అన్నాడు. బాలాజీ రిషి వైపు తీక్షణంగా చూస్తూ ఉంటే రిషి నయన చేతులు పట్టుకొని, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగితే నయన మాత్రం ఎప్పుడో షాక్తో తెరిచిన కళ్ళు అట్లానే తెరిచి రిషిని అయోమయంగా చూస్తూ, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగింది. ఆ మాటకి రిషి దీర్ఘంగా నిట్టూర్చి, ఇవాళ బ్రేకప్ అయింది డార్లింగ్ అని బాధపడుతున్నట్టు చెప్పాడు. నైనా రిషిని సీరియస్గా చూస్తూ ఉంటే బాలాజీ వెనక నుండి రిషి మెడ పట్టుకున్నాడు. రిషి మెడ వంచేసి, డాడ్ డాడ్ ప్లీజ్ వదిలే, పెయిన్ వస్తుంది అని బాలాజీ చేయి పట్టుకొని, నేను అడిగిన దాంట్లో తప్పేముంది డాడ్, ఒక అమ్మాయి మీద నాకు క్రష్ ఫీలింగ్ ఉంది, మా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, జస్ట్ నాకైతే ఇంట్రెస్ట్ ఉంది అంతే, రేపొద్దున ఆ అమ్మాయి రిప్లై కూడా తెలియదు, అలా క్లారిటీ లేని రిలేషన్ కన్నా మన నయన అయితే చాలా బెస్ట్ కదా, ప్రస్తుతానికి ఇద్దరం ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం, కాకపోతే ఎప్పటికైనా నయన మీ కోడలు కావాలని ఆశ మీది కూడా కదా, అన్న ఎలానో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఇంకొక తమ్ముడు కూడా లేడు కదా మీ ఆశ నెరవేరడానికి అని అన్నాడు. బాలాజీ బాధగా తల పక్కకు తిప్పుకుంటే స్వరూప మాత్రం, బాబు, నయనకి సంబంధం కుదిరింది, వాళ్ళు వీలైనంత త్వరగా పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు అంది. ఆ మాటకు రిషి హ్యాపీగా ఫీల్ అయ్యి, డాడీ ఇది మీకు ఇష్టమేనా అని అడిగితే బాలాజీ, అబ్బాయి మంచివాడు, యోగ్యుడు, పైగా మన నయన గురించి పూర్తిగా తెలిసినవాడు కూడా, ఏనాడు ఒక్క మాట అనకుండా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోగలడు, ఇంతకన్నా మనకు కావాల్సింది ఏముందిలే అని అన్నాడు. ఆ మాటకు వేద్ బాలాజీ వైపు చురుగ్గా చూస్తే, కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిందే, లేకపోతే దీనికి కళ్ళు కనపడవు కదా అని వెటకారంగా అన్నాడు.
ఆ మాటకి నయనకి కొంచెం బాధ కలిగింది. బాలాజీ మాత్రం సీరియస్గా చూస్తే స్వరూప మాత్రం మనసులో బాధ ఉన్నా చిన్నప్పటి నుండి ఉన్నదే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. రిషి మాత్రం నయన చేయి పట్టుకొని కంగ్రాచులేషన్స్ డార్లింగ్ అని అన్నాడు. నయన చిన్నగా నవ్వింది. అప్పుడే ధరణికి కాల్ రావడంతో అది మాట్లాడి వెంటనే నయన వైపు తిరిగి, నయన నీ ఫ్రెండ్ అభినవ్య గురించి నీ ఒపీనియన్ ఏంటి? మన వేద్కి చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మాయి సిచ్యువేషన్ అంతా ఓకే కదా అని అడిగింది. నయన తను చాలా మంచిదత్త, పైగా అమాయకురాలు, నోట్లో నాలుకలేంది, బావకు పర్ఫెక్ట్ పేరుగా ఉంటుంది అని వేద్ వైపు చూసి వెంటనే తలదించుకుంది. ధరణి సంతోషంగా నయన వైపు చూసి వెరీ గుడ్, సరే పద అని వేద్ చేయి పట్టుకొని నయనను కూడా రమ్మంది. మిగతా వారు ఎక్కడికి అన్నట్టు చూస్తూ ఉంటే ధరణి, ఏవండి ఒక చిన్న పని మీద వెళ్తున్నాం, అది కంప్లీట్ అయిపోగానే మేము ఇక్కడికి వస్తాం అని స్వరూపతో, వదిన నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసేయి, వచ్చాక విషయం చెప్తాను అని రిషిని బాలాజీని వదిలేసి నయనను వేద్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ధరణి వాళ్ళు ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రిషి బాధగా బాలాజీ వైపు చూసి, డాడీ ఒకసారి మమ్మీని కన్విన్స్ చేయాల్సింది కదా నయన విషయంలో అని అడిగాడు. బాలాజీ బాధగా, కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతుందేమో కానీ మనసులో నుంచి ఇష్టం పుట్టదు కదరా, మేనకోడలుగా ఇష్టమే కానీ కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు, జీవితాంతం నయనను మాటలతో ఖచ్చితంగా హింసిస్తారు, దానికన్నా నయనని ఇష్టపడే వారికి ఇచ్చి చేయడం బెటర్ కదా అని అంటే, రిషి ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు అని అడిగాడు. స్వరూప శర్వ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పడంతో రిషికి కూడా కొంచెం ఐడియా ఉండడంతో మంచి సంబంధం అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ధరణి కార్ నేరుగా ఒక అబోవ్ మిడిల్ క్లాస్ ఏరియాలోకి ఎంటర్ అయ్యి ఒక విల్లా ముందు ఆగింది. కార్ ఆగడమే ఇంట్లో నుండి మనుషులు చకచకా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కార్ డోర్ ఓపెన్ చేసి ధరణిని పలకరిస్తూ ఉంటే నయన మాత్రం షాక్తో వాళ్ళందరినీ అలాగే చూస్తోంది. నయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసిన వేద్, ఇది ఎందుకు ఇలా చూస్తోంది, ఈ ఇల్లు ఎవరిది అనుకుంటూ ధరణి వెనకే కారు దిగాడు. ఒక పెద్ద ఆయన వచ్చి వాళ్ళని వినయంగా ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటే ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్న వేద్కి ఎదురుగా చిలక పచ్చ రంగు లంగా, గులాబీ రంగు ఓణితో సింపుల్గా అలంకరించుకున్న అమ్మాయి ఎదురు పడేసరికి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. అందంగా 5.5 అడుగుల ఎత్తులో పోత పోసిన బంగారపు విగ్రహంలో ఉన్న అమ్మాయి అందం ఒక ఎత్తైతే మొహంలో కనిపిస్తున్న అమాయకత్వం, నిండుగా ఉన్న అలంకరణ, తన డ్రెస్సింగ్ స్టైల్ ఇంకొక ఎత్తు. వేద్కి ఆడపిల్లలు నిండుగా చీర కట్టుకున్న, లంగా ఓణి వేసుకున్న లేదా డ్రెస్సులు వేసుకుంటే ఇష్టం, కానీ మోడర్న్గా ఉండే అమ్మాయిలను అతను ఇష్టపడడు. నయన విషయంలో కూడా అతను చాలాసార్లు చెప్పాడు, జీన్స్ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతూ బాడీ ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకోవద్దని. కానీ నయన ట్రెండ్కి తగ్గట్టు ఉండడానికి ఇష్టపడే అమ్మాయి, లిమిట్స్ క్రాస్ చేసి ఎప్పుడూ వేసుకోదు. కాకపోతే జీన్స్ టీషర్ట్స్, ట్యాన్ జీన్స్, క్రాప్ టాప్స్ వేస్తుంది. వాటిలో నుంచి అయినా లైట్గా బాడీ ఎక్స్పోజ్ అవుతుందని వేద్కి కోపం. అభినవి కూడా చాలా మోడర్న్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళ డాడీకి అలా ఇష్టం ఉండదని ఇంటి దగ్గర వాళ్ళ డాడీకి నచ్చినట్టే ఉంటుంది. అదే బయటకు వెళ్తే తను అల్ట్రా మోడర్న్ గర్ల్. ఈరోజు తను అంత పద్ధతిగా అందంగా రెడీ అవ్వడానికి కారణం ఆల్రెడీ ధరణి ఫ్రెండ్స్ అభినవ్యని పెళ్లి చూపులకు రెడీ అవ్వమని ముందే ఇన్ఫామ్ చేయడం. అప్పటికే వేద్ పేరు దేశం మొత్తం మారుమోగుతూ ఉంటే అభినవ్య తన ధరణికి నచ్చింది అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా సంబరపడిపోయింది. అప్పుడే సినిమాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన అన్ని బ్లాక్ బస్టర్స్తో దూసుకుపోతున్న వేద్తో పెళ్లి ప్రపోజల్ రావడం తనకి చాలా సంతోషంగా అనిపించింది. తన పేరెంట్స్కి కూడా వేద్ని పెళ్లి చేసుకుంటే తమ కూతురు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదని వాళ్ళు కూడా ఆ వెంటనే ఎగిరి గంతేసినట్టు ఒప్పుకున్నారు. ఇంట్లో అడుగుపెట్టిన వేద్ నయనలకు సోఫా చూపించి కూర్చోమని చెప్పారు అభినవ్య తండ్రి కమల్. అప్పుడే అక్కడికి వచ్చిన అభినవ్య
తల్లి కమల నయనను నువ్వు కూడా వచ్చావా అని పలంకరించడంతో నయన నవ్వుతూ హా వచ్చా ఆంటీ అని ఆవిడ వెనక్కి వెళ్తూ ఉంటే వేద్ వెంటనే నయన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఎక్కడికి వెళ్తున్నావు అని సీరియస్గా అడిగాడు. నయన అంతకన్నా సీరియస్గా చూస్తూ ఇంతమంది ఉన్నారు, చేయి పట్టుకొని లాగుతావేంటి, వదులు, లోపలికి వెళ్తున్నాను అని అంది. ఇద్దరు వారికి మాత్రమే వినపడేటట్టు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిద్దరి సీక్రెట్స్ చూసిన అభినవ్య వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. వేద్ నయన చేయి నలిపేస్తూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సైలెంట్గా వచ్చి పక్కన కూర్చో అని అన్నాడు. నయన పోరా, ఇది నా ఫ్రెండ్ ఇల్లు, నేను వెళ్ళి కొంచెం దానికి రెడీ అవ్వడానికి హెల్ప్ చేస్తాను అంది. వేద్ నయన వైపు చూస్తూ ఏ నువ్వు హెల్ప్ చేయకపోతే తను రెడీ అవ్వలేదా, ఆల్రెడీ నీట్గా రెడీ అయ్యి అందంగా ఉంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెడగొట్టకు, అయినా రెడీ చేసేలా ఉందేమే నీ ఫేస్ అన్నాడు. ఆ మాటకి కళ్ళు రెండు పెద్దగా చేసిన నైనా అంటే ఏంట్రా నీ ఉద్దేశం, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను అని అడిగేసరికి వేద్ నయనను పైనుంచి కింద వరకు చూసి ఇక్కడ నువ్వు నా సర్వెంటులే, మూసుకొనిరా అని తిట్టాడు. ఆ మాటకి కోపం వచ్చిన నైనా వేద్ని గట్టిగా గిల్లేసింది. నొప్పికి మొహం అంతా ఎర్రగా అయిపోయిన వేద్ నయనను కూడా సేమ్ అలానే గిల్లేశాడు. వాళ్ళిద్దరి మధ్య అంత చనువు చూస్తున్న అభినవ్యకి తన పేరెంట్స్కి నీరు కూడా మింగుడు పడకపోతే నయన వాళ్ళ మరదలు అని తెలిసి ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య చనువు ఎంతవరకు వెళ్తుందో అని ఆలోచనలో పడ్డారు. ధరణి వాళ్ళిద్దరిని సీరియస్గా చూసి ఇక మీ ఇద్దరు కొట్టుకోవడం అయితే ఇక్కడికి వచ్చి కూర్చోండి అని వాళ్ళిద్దరికీ మాత్రమే వినపడేటట్టు చెప్పింది. ధరణి గట్టిగా చెప్పడంతో వాళ్ళిద్దరూ సైలెంట్గా వెళ్ళి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని లోపల బండబూతులు తిట్టుకుంటూ పక్క పక్కన కూర్చున్నారు. ధరణి అభినవ్య వైపు చూసి పర్ఫెక్ట్ అనుకున్నాక వాళ్ళ పేరెంట్స్ వైపు తిరిగి నేను ముక్కుసూటి మనిషిని, నేనెవరో మీకు తెలిసే ఉంటుంది, అయినా చెప్పుకుంటున్నా, నా పేరు ధరణి, మా వారు బాలాజీ గారు, వీడు మా పెద్దబ్బాయి అభినయ వేద్, మా వాడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు, నేను మీ అమ్మాయిని అంతకుముందు మిస్ వైజాగ్ కాంపిటీషన్లో చూశాను, ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ వీళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్లో చూశాను, మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, మీకు మా వాడు నచ్చితే మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దీనికి మీ సమాధానం ఏమిటి అని ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు అడిగింది. అప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మాత్రమే ఆ మాటలు విన్నవాళ్ళు ఇప్పుడు ధరణి స్వయంగా తమ కూతురు గురించి అడుగుతూ ఉంటే లోపల సంతోషం పొంగిపోతూ ఉన్నా బయటకు కనపడకుండా మామూలుగా చిరునవ్వుతో అంతకన్నా అదృష్టం ఏముంటుందండి, అబ్బాయి గురించి తెలియని వాళ్ళు లేరు, అలాంటి గుణవంతుడికి మా అమ్మాయిని అడగడం మా అదృష్టం, మాకు మీ సంబంధం ఇష్టమే అని అంది. ఆ మాటకి ధరణి గర్వంగా తన కొడుకు వైపు చూసుకొని మనసులో సంతోషపడి సరే పెద్దవాళ్ళకి ఇష్టమైంది, మరి పిల్లల విషయం ఏంటో కూడా కనుక్కుందాం అని వేద్ వైపు తిరిగి కన్నయ్య అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, నీకు నచ్చిందా అని అడిగింది. వేద్ ఓరగా అభి వైపు చూస్తూ నీకు ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం మామ్ అని సమాధానం చెప్పాడు. ఆ మాటకి అభినవ్య తల దించుకునే సిగ్గుపడితే నయన మాత్రం ఓరి వీడి వేషాలోయ్ అన్నట్టు వేద్ వైపు నోరు తెరుచుకొని చూసింది. ధరణి కమల్ వైపు చూస్తూ మా అబ్బాయి నా ఇష్టమే తన ఇష్టం అని చెప్పాడు కదా, ఇప్పుడు మీ అమ్మాయిని కూడా అడగండి అని కమల్తో చెబితే కమల్ తన కూతురు వైపు చూశాడు. అభినవ్య కూడా తలదించుకొని సిగ్గుపడుతూ మీ ఇష్టమే నా ఇష్టం నానా అని అంది. వేద్ అభినవ్యలు ఇద్దరు కూడా ఇష్టపడడంతో ధరణి సరే ఇప్పటి వరకు మీ ఇద్దరికి ముఖ పరిచయం లేదు కాబట్టి మీ ఇద్దరి అభిప్రాయాలు కలిసాయో లేదో కూడా మాట్లాడుకోండి అని అనడంతో కమల్ అమ్మ అబ్బాయిని పైకి తీసుకువెళ్ళు అని అన్నాడు. ధరణి చేయి చూపించి పైకి వద్దు కన్నయ్య, గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అంది. కరెక్ట్గా ఈ డిస్కషన్ ఇక్కడ జరిగే టైంకి నయన ఇంట్లో అడుగు పెడతారు శర్వ పేరెంట్స్. మరి వేద్ పెళ్ళి అభినవ్యతో ఫిక్స్ అవుతుందా? నయన ఇంటికి వచ్చిన శర్వ పేరెంట్స్ ఏం మాట్లాడనున్నారు?
ఇక్కడ వీరిద్దరి పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుందా? మరి నయన శర్వతో పెళ్ళికి ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.